శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము, లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. మీనరాశి వారికి 2026వ సంవత్సరంలో శని గారి యొక్క స్థితి సంచారం ఏది కూడా మారడం లేదు కాబట్టి శని గారు రాశిలోనే ఉంటున్నారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ప్రథమ పాదం 2.5 సంవత్సరాలు అయిపోయింది. అలాగే రాశిలోకి వచ్చేటప్పటికి ఈయన కిందటి సంవత్సరం ఇంచుమించుగా మార్చి నెలలో వచ్చారు. అంటే 2025 మార్చి నెలలో వచ్చారు. వచ్చిన ఆయన 2.5 సంవత్సరాల కాలం అక్కడ ఉంటారు. అంటే 2026 అంతా కూడా అక్కడే ఉన్నారు. వక్రిస్తున్నారు, రుజుమార్గంలోకి వస్తున్నారు. అయితే అదే రాశిలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని ఫలితం ఉంటోంది. ఇక రాహు గారి సంచారం గురించి ఆలోచిస్తే వీరు వ్యయస్థానంలో ఉంటున్నారు. దేశం దాటి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలకి ఓరుస్తారు. కొంచెం ధనము ఎక్కువ ఖర్చు అవ్వడం గాని, ఏ పని అనుకున్నా కూడా అది సక్రమంగా అవ్వకపోవడం గాని, కొంచెం అవమానాలు పడడం గాని, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ శని రాహు ఇద్దరు బాలేదు. పోనీ గురువుగారి పరిస్థితి చూద్దామా అంటే గురువు గారు కూడా అర్ధాశ్రమంలో ఉన్నారు. ఇక్కడ కూడా బాలేదు. అంటే 3 గ్రహాలు అంతగా అనుకూలించడం లేదు కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటాయి. మిత్రులే శత్రువులుగా ప్రవర్తించినట్టుగా ఉంటారు. మిత్రత్వంతో ఉండి మన పక్కనే ఉండి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండవు. అలాగే స్థిర చిరాస్తులు ఏమైనా కొందామా
అమ్ముదామా అన్నా కూడా అవి ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. రకరకాలుగా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. గురు సేవ తప్పనిసరిగా చెయ్యండి. శనిగారికి కూడా ఈ తైలాభిషేకం చెయ్యాలి, స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కేతువు గారి యొక్క స్థితి చాలా బాగుంది. షష్ఠ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నారు. కొంచెం అలా ఊపిరాడినట్టుగా ఉన్నాయి పరిస్థితులు. 3 గ్రహాలు బాగాలేకపోయినా ఒక గ్రహం బాగుండడంతో కొద్దిగాలో కాకపోతే కొద్దిగా అయినా మీనరాశి వాళ్ళకి బాగుంది. అయితే డిసెంబర్ 8వ తేదీ నుంచి కేతువు గారి యొక్క స్థితి పంచమ స్థానంలోకి వెళ్ళిపోయి ఇక్కడ దైవభక్తిని పెంచుతున్నారు. రాహు గారి యొక్క స్థితి ఏమో లాభస్థానంలోకి వచ్చి అనుకోని విధంగా లాభాల బాటలో ఉండేటట్టుగా చేస్తున్నారు. మరి ఏలినాటి శని జరుగుతోంది కదండి అంటే, ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాహు పెద్ద గ్రహం, 1.5 సంవత్సరాల కాలం దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహం కాబట్టి ఇక్కడ అత్యద్భుతమైన ఫలితాలే ఉంటాయి లాభస్థానంలో. మరి గురువు గారు అర్ధాష్టమంలో ఉన్నారు. జూన్ 1 ప్రథమార్థం తదుపరి 5 నెలల కాలం అక్టోబర్ 31 వరకు పంచమ స్థానంలో ఉంటారు. ఇక్కడ కేతువు షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ పంచమ షష్ఠాలు 2 యోగిస్తూ ఉన్న కారణం చేత తిరిగి అద్భుతమైనటువంటి ఫలితాలు. శనిగారి యొక్క స్థితి రాశిలో ఉన్నప్పటికీ కూడా రాహువు యోగిస్తారు సంవత్సరాంతంలో, కేతువు యోగిస్తూ ఉంటారు ఇప్పుడంతా సంవత్సరాంతం వరకు. ఇప్పుడు గురువు గారి యొక్క స్థితి కూడా ఒక 5 నెలల కాలం యోగిస్తూ ఉన్న కారణం చేత అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండడంతో మళ్ళీ వీరికి ఊపిరాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, పొద్దుగూకులు కష్టమే పెడితే ఆ మనిషి తట్టుకోలేడని మధ్యలో కొంచెం సుఖాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి కష్టపెడుతూ ఉంటాడు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఈ 5 నెలల కాలం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. మళ్ళీ ధనాన్ని ఇస్తారు, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తారు, చేస్తూ ఉన్న పనులలో అభివృద్ధిని ఇస్తారు, సంతాన అభివృద్ధిని ఇస్తారు, సంతానం పట్ల సంతృప్తిగా ఉండే విధంగా మంచి కెరీర్ని ఇస్తారు. అన్ని విధాలుగాను గురువు గారి యొక్క స్థితి సంచారం పంచమంలో మంచి యోగాలను ఇస్తుంది. తిరిగి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ షష్ఠంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం అపవాదులు, అపనిందలు, ఏదైనా రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే గురు సేవ చెయ్యండి, గురు మార్గాన్ని వదిలిపెట్టకండి, ఆధ్యాత్మిక జీవితంలో ఉండండి. ఇక్కడ శనిగారి ఫలితం గాని, రాహు ఫలితం గాని, గురువు గారి ఫలితం గాని అంత పూర్తిగా బాగలేవు కాబట్టి మధ్య మధ్యలో కొన్నాళ్లే బాగుంటున్నాయి. కాబట్టి ఆ బాగున్న కాలాలు మరింత బాగుండడం కోసము, బాలేని కాలాలు కొంచెమైనా బాగుండడం కోసము భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. అన్నీ అందరికీ ఇవ్వడు. ఆ సమయం వచ్చినప్పుడే మనము భగవంతుడిని వేడుకుంటూ ఉండాలి. ఆయన కూడా ఇస్తాడు. అప్పటికప్పుడు కోరుకుంటే అప్పటికప్పుడు ఏ దేవుడు కూడా ఇవ్వడు. ముందు నుంచే దైవభక్తిని పెంచుకుంటూ భగవంతుని పట్ల చక్కటి భక్తి భావంతో ఉన్నట్లయితే అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. గురు సేవ చేసినట్లయితే, గురువు గారిని స్మరిస్తూ ఉన్నట్లయితే, ప్రతినిత్యము దైవ ప్రార్థన చేసినట్టయితే గ్రహ దోషాలు కూడా పక్కకెళ్ళిపోయి ప్రశాంతమైన జీవితమే ఉంటుంది ప్రతిరోజు అని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ఇంటి ఇలవేల్పుని వదిలిపెట్టకుండా స్మరిస్తూ పూజిస్తూ ఉండండి. అన్ని విధాలా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్య అభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.